మెరైటల్ డిస్కార్డ్ భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పుడు కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. కామన్ కంప్లైంట్ ఏంటంటే మా పార్ట్నర్ టైం ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అని. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒక బస్సులో డ్రైవరు కండక్టర్ లాంటి వాళ్ళండి. పేరుకి కలిసి ఒకే బస్సులో వెళ్తున్నా ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. టీ బ్రేక్లోనో లంచ్ బ్రేక్లోనో ఇద్దరూ మాట్లాడుకోవాలి అనే ఫీలింగ్లో ఉంటే మాట్లాడుకుంటారు, అదర్వైజ్ నో. భార్యాభర్తలు కూడా ఒకే ఇంట్లో కలిసి ఉన్నా సపరేట్గా టైం ఇవ్వటం అందరికీ కుదరకపోవచ్చు. ట్రై టు చెరిష్ ద లిటిల్ థింగ్స్. కలిసి భోంచేస్తున్నప్పుడు, జాబ్కు వెళ్ళబోతున్నప్పుడు జరిగే చిన్న చిన్న కాన్వర్జేషన్స్ని హెల్దీగా హ్యాపీగా ఉండేటట్లు చూసుకోండి. సపరేట్గా నాకు ఈ టైం కావాలి అని డిమాండ్ చేయటం వల్ల రిలేషన్షిప్స్ ఇంకా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇద్దరికీ ఒకరికొకరు టైం స్పెండ్ చేయాలనే ఫేజ్ వచ్చిద్ది. ఆ టైంలో పాత విషయాలన్నీ మాట్లాడుకొని స్పాయిల్ చేయకుండా ఆ టైంని ఎంజాయ్ చేయండి. మనందరం సైకలాజికల్గా ఇండిపెండెంట్గా ఉండాలండి. ఇప్పుడు మనకి ఏదైనా బాధ వచ్చింది, అది షేర్ చేసుకోవడానికి ఇంకొక పర్సన్ తప్పనిసరిగా ఉండాలి అన్నట్లుగా ఉండకూడదు. మన ఎమోషన్స్ని మనమే హ్యాండిల్ చేసుకోగలిగే స్టేట్లో మనం ఉండాలి. ఫిజికల్గా మన వర్క్స్ అన్నీ మనమే చేసుకోగలిగేటట్టు ఉండాలి. ఫినాన్షియల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈ 3 విషయాల్లో ఇండిపెండెంట్గా ఉంటూ ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నట్లయితే యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండ్ యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.